కాకినాడ జిల్లా తాటిపర్తి శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీ నియామకంపై కుమ్ములాట కొనసాగుతూనే ఉంది. కూటమిలోని రెండు పార్టీల మధ్య విభేదాలు సమసిపోలేదు. గత 4 రోజుల నుండి రీల నిరాహార దీక్షలు చేస్తున్నారు. కొత్తగా జనసేనలో చేరిన వైసీపీ నేతలకు ఆలయ కమిటీ బాధ్యతలు ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. గుడి కమిటీ బాధ్యతలు తిరిగి వారికి అప్పగించడం అవినీతికి ఆజ్యం పోయటమేనని పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ వెల్లడించారు. దుర్మార్గమైనటువంటి దుశ్చర్య అయినటువంటి కార్యక్రమం గురించి విషయం గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా 3 రోజుల నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం, దీక్షలు చేస్తూ ఉన్నాం. ఎవడో మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఈ నియోజకవర్గంలో ఆయన్ని 1/3 మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి ఈవేళ ఈ దేవాలయం కాడ గతంలో 9 జూన్ మాసంలో 9వ తేదీన ఒక ఘర్షణ జరగడం జరిగింది. ఆ ఘర్షణ ఏమిటి అంటే, మాకు తెలియకుండా పొత్తు ధర్మంలో మమ్మల్ని పాటించకుండా కూటమి ప్రభుత్వం అనేటువంటి ధ్యాస కూడా వాళ్ళకి లేకుండా మాకు తాళాలు ఇచ్చేయడం, వైసీపీ వారు వాళ్ళకి తాళాలు ఇచ్చేయడం, ఈ గుడి యొక్క 5 సంవత్సరాలు లావాదేవీలు వాళ్ళకి చెప్పకపోవడం, వాళ్ళు లోపాకారి ఒప్పందం చేసుకుని తాళాలు ఇచ్చేయడం జరిగింది. దానికి మేము నిరసన తెలియజేస్తూ ఆలయ ద్వారాన్ని బంధించడం జరిగింది. ఆ విధంగా జరిగినప్పుడు ఫస్ట్ని ఎస్ఐ గారు, తర్వాత సిఏ గారు, తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారి డిఎస్పీ గారు కూడా వచ్చి, మీరు కంగారు పడకండి, నేను తాళాలు వెనక్కి తెప్పిస్తాను, మీరు గ్రామ కమిటీ వేసుకోండి, గ్రామ కమిటీ వేసి తేల్చుకున్న తర్వాత వాళ్ళు మీరు కమిటీ వేసుకున్న తర్వాత ఈ తాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది చట్ట ప్రకారంగా మా దగ్గర కాదు, రెవెన్యూ సిబ్బంది దగ్గర ఎంఆర్ఓ అధీనంలో మేము పెట్టడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, అక్కడ వాళ్ళ తరపు వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడ ఉండడం జరిగింది. ఈ వేళకి నెల 3 రోజులు అవుతుంది, నెల 4 రోజులు సుమారు. అవేళ నుంచి ఇవేళకి కూడా ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.